ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. దానికి ఆకాశంలో ఎగరడం అంటే ప్రాణం. ప్రతిరోజు మేఘాలతో పోటీ పడుతూ చాలా ఎత్తులో ఎగిరేది. గాలిని మిత్రుడిలా, ఆకాశాన్ని తన ఇల్లులా భావించేది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద గాలివాన వచ్చింది. పిడుగుల శబ్దానికి భయపడి గాలి తాకిడికి తట్టుకోలేక ఆ పిచ్చుక నేలపాలయ్యింది. ఆ ప్రమాదంలో దాని రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఆ పిచ్చుక తన రెక్కలను ఆడించడానికి చాలా ప్రయత్నించేది. కానీ నొప్పి వల్ల అసలు ఎగరలేకపోయేది. చెట్టు కింద కూర్చుని ఆకాశంలో ఎగురుతున్న వేరే పక్షులను చూస్తూ, దేవుడా, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా రెక్కలు ఎందుకు విరిగిపోయాయి అని ఏడుస్తూ తన విధిని తిట్టుకునేది. దాని కళ్ళల్లో ఆశ చచ్చిపోయి బ్రతుకు మీద విరక్తి కలిగింది. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న ఒక సాధువు ఆ పిచ్చుక బాధను చూసి దగ్గరకు వచ్చారు. ఏమైంది పిచ్చుకమ్మ, ఎందుకు అలా నీరసంగా ఉన్నావు అని అడిగారు. తాతయ్య, నేను ఎగరలేకపోతున్నాను. ఎగరలేని పక్షి బ్రతికి ఏం లాభం, నా జీవితం వృధా అయిపోయింది అంది బాధగా. అప్పుడు ఆ సాధువు నవ్వి, ఎగరలేకపోతే ఏమైంది, నడవడం నేర్చుకో, నీ పాదాలకు నేల స్పర్శను కూడా పరిచయం చెయ్యి అని చెప్పారు. ఆ పిచ్చుక ఆశ్చర్యపోయి, పక్షులు నడుస్తాయా తాతయ్య అని అడిగింది. దానికి ఆయన ఇలా అన్నారు, ఒక దారి మూసుకుపోతే దేవుడు ఇంకో దారి చూపిస్తాడు. నువ్వు ఎగరడం మీద ఉన్న ధ్యాసను నేల మీదకు మార్చు, అప్పుడు కొత్త ప్రపంచం కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుండి ఆ పిచ్చుక మెల్లగా నడవడం మొదలుపెట్టింది. నడుస్తుంటే దానికి అప్పటి వరకు తెలియని ఎన్నో కొత్త విషయాలు కనిపించాయి. అప్పటి వరకు ఆకాశంలో వేగంగా ఎగిరినప్పుడు చూడని చిన్న చిన్న పూలు, గడ్డి పరకల మధ్య చల్లదనం, నేల మీద దొరికే రకరకాల గింజలు దానికి కనిపించాయి. మెల్లమెల్లగా ఆ పిచ్చుక తన విధిని తిట్టుకోవడం మానేసి నేల తల్లి ఇస్తున్న ఆనందానికి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత ఆ పిచ్చుకకు తన రెక్కల్లో ఏదో తెలియని శక్తి వచ్చినట్లు అనిపించింది. ఒకరోజు ప్రయత్నిస్తే అద్భుతం, అది మళ్ళీ ఎగరగలిగింది. కానీ ఇప్పుడు దానికి ఆకాశం మునుపటి కంటే చాలా అందంగా, ప్రశాంతంగా అనిపించింది. ఆ సాధువు మళ్ళీ కనిపించినప్పుడు పిచ్చుక ఆయన దగ్గరకు ఎగిరి వెళ్ళి, తాతయ్య, మీరు చెప్పింది నిజం. నేల మీద నడవడం నేర్చుకున్నాకే నాకు ఎగరడంలో ఉన్న నిజమైన విలువ తెలిసింది. మీకు కృతజ్ఞతలు అని చాలా సంతోషంగా చెప్పి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది. నీతి: జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉన్న స్థితిలో కొత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం దేన్నైతే కోల్పోయామని బాధపడతామో అదే మనల్ని మరింత బలంగా మారుస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది మీకు కూడా కరెక్ట్గా అనిపించిందా? ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అక్కడ కూడా మాట్లాడుకుందాం. మరి ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ని తాగి హెల్తీగా మరియు హైడ్రేట్గా ఉండండి. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.